ఈరోజు మనం రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1ని చేద్దాం. ఓకే, ఈ 1.1లో ఫస్ట్ సమ్ తీసుకుందాం. దాంట్లో ఏమని అంటే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, దట్ మీన్స్ అల్గారిథం. ఓకే, టు ఫైండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ అని ఒక 3-4 సమ్స్ ఇచ్చాడు. మనం దాంట్లోంచి ఒకటి పికప్ చేసాం. ఓకే, అది సెకండ్ సమ్ అనమాట. దాంట్లో 196 అండ్ 38,220. ఓకే, సొల్యూషన్. ఓకే, చూడండి, గివెన్ నెంబర్స్ని ఏ అండ్ బి అనుకోండి. లెట్ A equals to 38,220 and B equals to 196. Okay, by Euclid's division algorithm, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అల్గారిథం అన్నా లెమ్మా అన్నా ఒకటే అని. ఓకే, అల్గారిథం అనే రాసుకుందాం. అల్గారిథం A equals to BQ plus R. ఓకే, వీటిలో ఏబీలు అంటే ఇవి, మరి క్యూఆర్ అంటే ఏంటి? సమ్ ఇంటీజర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మన దగ్గర ఏబీలు ఉన్నాయి కదా, ఒకసారి రాయండి. వాట్ ఈజ్ ఏ? 38,220 ఈక్వల్స్ టు వాట్ ఈజ్ బి? 196. ఓకే, ఇప్పుడు చూడండి 196 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. మనం ఇక్కడ డైరెక్ట్గా చూసి వేయలేం, చాలా కష్టం. అందుకని ఏం చేద్దామంటే దాన్ని పక్కన మనం రఫ్లో ఒక డివిజన్ చేద్దాం. ఓకే, 38,220 196. ఓకే, చూడండి, డివిజన్ స్టార్ట్ చేయండి. 196 382. 2 టైమ్స్ అంటే 392 అవుతుంది కాబట్టి 2 టైమ్స్ పాసిబుల్ అవ్వదు, 1 టైం. 196 సబ్ట్రాక్ట్ చేయండి. 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6, ఇక్కడ 7 ఉంటుంది. 17లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 8, ఇక్కడ 2 ఉంటుంది, 1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 కిందకు వస్తుంది. 196 కదా, నియర్లీ 10 టైమ్స్ ఉంది కాబట్టి 10 పాసిబుల్ అవ్వదు కాబట్టి 9 చూద్దాం. 196 9s. 9 6s are 54. 9 9s are 81. 81 plus 5 86. 1 9s are 9 plus 8 17. Okay, 9 times 17 64. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి. 12లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 8, ఇక్కడ 5 ఉంటుంది. 15లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 9, ఇక్కడ 7 అయిపోయింది కాబట్టి లేదు, 0. ఇప్పుడు 196. ఓకే, 196 నియర్లీ 5 టైమ్స్ ఉంది. ఒకసారి చూడండి, నియర్లీ 5 టైమ్స్. 196 అంతే కదా. ఇదేమో రౌండ్ చేసుకోండి, దీన్ని 200 అనుకుంటే ఇది 1000కి దగ్గరలో ఉంది కదా. 200 1000కి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5తో మల్టిప్లై చూద్దాం. ఇక్కడ కూడా 5 6s are 30. 5 9s are ఓకే 45. 45 plus 3 48. 1 5s are 5 plus 4 9. ఓకే అయిపోయింది 5 టైమ్స్. ఓకే, అంతే కదా, 5 టైమ్స్ 980. 0 రిమైండర్. ఇంకా మనకి ఇంకా వేరే చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ 0 రిమైండర్ వచ్చేసింది. ఓకే, చూడండి, ఇప్పుడు 38,220 ఈక్వల్స్ టు 196 ఇంటూ 195. 196 ఇంటూ 195 ప్లస్ రిమైండర్ కదా, ప్లస్ 0. ఓకే, మనం యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎక్కడ దాకా చేయాలని అనుకున్నాం? రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38,220 ఈక్వల్స్ టు హౌ మచ్? 196. మీరు డివైజర్ని ఇక్కడ మనం వేసేటప్పుడు ఇటు దిట్టు వేయకండి, రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలా డివిజన్ చేసినప్పుడు ఇది డివైజర్ కదా కాబట్టి దీన్నే ఫస్ట్ ఉంచండి, ఇది కోఎఫిషియంట్ కదా దీన్ని నెక్స్ట్ ఉంచండి. 196 195 ఇంటూ 195. దీంట్లో ఫస్ట్ ఇది కదా డివైజర్, అది మన ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. వెన్ యూ గట్ జీరో యాజ్ రిమైండర్ దెన్ డివైజర్ ఈస్ అవర్ హెచ్సిఎఫ్. ఓకేనా. ఓకే, సెకండ్ సమ్ చూద్దాం. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా to show that any positive integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. Okay, start the solution. Okay, let a be any positive integer చూడండి, ఎందుకని ఎనీ షో దట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని అన్నాడు కదా, అంటే ఏదన్నా పాజిటివ్ ఇంటీజర్ అని అన్నాడు, అందుకని ఏని ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుందాం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ బి ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ డివైజర్ ప్లేస్లో ఏమి ఇచ్చారు 6 కదా. ఓకే, అందుకని మనం కూడా డివైజరే కదా బి అంటే, అందుకని బిని 6గా తీసుకుందాం. బై Euclid's division lemma, there exists Q and R such that okay A equals to BQ plus R and 0 less than or equal to R less than B కదా. ఇదే కదా మనం బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇలాగే కదా రాసేది. ఓకే, చూడండి ఆల్రెడీ మనం బి అంటే 6 తీసుకున్నాం కాబట్టి బి ప్లేస్లో 6 రాసేయండి. చూడండి బి ప్లేస్లో 6 రాసాం కదా, అంటే రిమైండర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 6 లోపు ఉంటాయి. అంటే పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0, 1, 2, 3, 4, 5 అంతే కదా. 0 నుంచి స్టార్ట్ అయ్యి డివైజర్ 6 కాబట్టి 6 లోపు ఉండాలి. 1, 2, 3, 4, 5 ఇందాక మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా ఇంట్రడక్షన్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లెట్ ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. అంటే ఈ ఈక్వేషన్లో ఆర్ బదులు 0ని సబ్స్టిట్యూట్ చేయండి. A equals to 6q plus 0, that means 6q, అంటే A equals to 6q. చూడండి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్. ఇక్కడ ఇది 6q 2తో డివిజిబుల్ అవుతుందా అవదా? అవుతుంది కదా. బై 2 వేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి వీ కెన్ సే దిస్ ఈజ్ అ ఈవెన్ నెంబర్. అదర్వైజ్ మనం ఇంకా చూడండి దీన్ని 2 into some 3q అంటే 6ని 2 3s అని రాస్తే 2 3s 6 అని రాయొచ్చు కదా. పక్కన క్యూ ఉంది కదా, ఇంతవరకు నేను బ్రాకెట్లో ఉంచుతున్నాను. 6ని 2 3s అని రాస్తే ఇది 2 into something అని ఉంది. 2 into something దట్ మీన్స్ ఇది ఇక్కడ 2 ఫ్యాక్టర్గా ఉంది. సో ఇది ఈవెన్ నెంబర్. ఓకే, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 అని మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఆర్ ఈక్వల్స్ టు 1 ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు 6q plus 1 అంతే కదా. ఈసారి ఆర్ ప్లేస్లో 1 తీసుకున్నాం, అంటే ఏ ఈక్వల్స్ టు 6q plus 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో 6q 2తో డివిజిబుల్ అవుతుంది, కానీ 1 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడున్న 2 టర్మ్స్ 2తో డివిజిబుల్ అవుతేనే ఇది మొత్తం 2తో డివిజిబుల్ అవుతున్నట్లుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఇక్కడున్న టర్మ్స్లో ఒక్క టర్మ్ అయినా సరే 2తో డివిజిబుల్ కాలేదనుకోండి, ఇది మొత్తం 2తో డివిజిబుల్ కాలేదు అని చెప్తాం. ఓకే, అంతే కదా. ఇక్కడ 1 డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 2తో మనం ఇది మొత్తం 2తో డివిజిబుల్ కావట్లేదు అని చెప్తాం. ఓకే, ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2.
ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, 2తో డివిజిబుల్ కానీ నెంబర్లు ఏమంటాం, ఆడ్ నెంబర్సే కదా అనేది. సో ఇట్ ఈస్ ఆడ్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే ఆర్ ఈక్వల్స్ టు 1 కదా, ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంప్లైస్ ఆర్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఈ ఆర్ అంటే 2 అంతే. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2. చూడండి ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఈ 2 టర్మ్స్ ఇండివిజువల్గా 2తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా. 6 2తో డివిజిబుల్ అవుతుంది కదా, అలాగే 2 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ హోల్ అంటే ఇది మొత్తం 2తో డివిజిబుల్ అవుతున్నట్లే, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. ఓకే, ఒకసారి ఊరికే ఇక్కడ 2 కామన్ తీసి రాస్తున్నాను. 2 కామన్ తీస్తే 2 6లో 3 టైమ్స్ పోతుంది, క్యూ మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 2 2లో 1 టైం పోతుంది. ఓకే, ఇది 2 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. సో రాద్దాం, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 2. మరి 2తో డివిజిబుల్ అయితే ఏమంటాం దాన్ని, సో ఇట్ ఈజ్ ఈవెన్ నంబర్. అంతే కదా, 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబరే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఆర్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 2 అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే ఆర్ ప్లేస్లో 3 పెట్టండి. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 3. ఓకే, నా ఆర్ ఈక్వల్స్ టు 3 ప్లేస్ ఏమవుతుంది చూడండి, ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 3. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 3లో 6 2తో డివిజిబుల్ అవుతుంది. మనం 2తోనే కదా చూడాల్సింది. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్నేమో ఈవెన్ నెంబర్స్ అంటారు, 2తో డివిజిబుల్ కాని నెంబర్స్నేమో ఆడ్ నెంబర్స్ అంటారు. అంతే కదా, కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసుకోవాల్సింది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా, అది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 2తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతుంది. ఇక్కడ 3 2తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఏంటి, ఉన్న టర్మ్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్ అయితేనే ఇది మొత్తం 2తో డివిజిబుల్ అవుతున్నట్టుగా ట్రీట్ చేస్తాం. ఒక్క టర్మ్ అయినా సరే 2తో డివిజిబుల్ కాకపోతే అది మొత్తం 2తో డివిజిబుల్ కానట్లే. సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, సో ఇట్ ఈస్ ఏమవుతుంది చెప్పండి, 2తో డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ని ఏమంటాం, గుడ్ ఆడ్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఓకే ఆర్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 2 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 3. నౌ ఆర్ ఈక్వల్స్ టు 4. ఆర్ ఈక్వల్స్ టు 4. చూడండి, ఆర్ బదులు 4 రాయండి. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ అంటే 4 అనుకున్నాం కదా, 4. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ టర్మ్ 2తో డివిజిబుల్ అవుతుంది, ఈ టర్మ్ కూడా 2తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది మొత్తం కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు దీన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఓకేనా, ఒకసారి ఊరికే 2 కామన్ తీద్దాం. 2 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, పక్కన క్యూ ఉంది, ప్లస్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో డివిజిబుల్ బై 2 అయితే ఏమంటాం, దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. సో ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు 4 అయిపోయింది. నౌ ఆర్ ఈక్వల్స్ టు 5. ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకే, అప్పుడేమవుతుందో చూడండి, ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 5. ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 5. మళ్ళీ
ఈ 6Q 2తో డివిజిబుల్ అవుతుంది, కానీ ఈ 5 2తో డివిజిబుల్ అవ్వట్లేదు. దట్స్ వై దిస్ హోల్ అంటే ఈ మొత్తం నాట్ డివిజిబుల్ బై 2. ఒక్క టర్మ్ అయినా సరే 2తో డివిజిబుల్ కాకపోతే ఆ టోటల్గా ఉన్నది మొత్తం కూడా 2తో డివిజిబుల్ కానట్లుగానే చెప్తాం. సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2 అంటే ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. అయిపోయినాయి కదా, రిమైండర్స్ అన్నీ అయిపోయినాయా? రిమైండర్ 0 అయిపోయింది, రిమైండర్ 1 అయిపోయింది, రిమైండర్ 2 అన్నప్పుడు ఏంటో అయిపోయింది, రిమైండర్ 3 అంటే ఏంటో అయిపోయింది, రిమైండర్ 4 అప్పుడు ఏం జరిగిందో అయిపోయింది, 5 అప్పుడు ఏం జరిగిందో అయిపోయింది. చూడండి, మన క్వశ్చన్లో వేటి గురించి అడిగింది మనల్ని? ఎనీ పాజిటివ్ ఇంటిజర్ షో దట్ ఎనీ క్వశ్చన్ రాంగ్ రాసినట్టున్నాం. చూడండి, ఎనీ ఆడ్ పాజిటివ్, ఎనీ ఆడ్ పాజిటివ్, ఇక్కడ ఆడ్ ఉంటుందమ్మా. ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6Q + 1 ఆర్ 6Q + 3 ఆర్ 6Q + 5. ఇప్పుడు చూడండి, వీటిలో ఆడ్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఉంది ఆడ్. ఓకే, అప్పుడు ఫార్మ్ ఏంటి? 6Q + 1. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఆడ్, అప్పుడు ఫార్మ్ ఏంటి? 6Q + 3. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్, ఇక్కడ ఉంది ఆడ్ అంటే 6Q + 5. ఓకే, మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఆడ్ నెంబర్ ఏ ఫామ్స్లో ఉంది. ఆడ్ నెంబర్ చూడండి, ఇక్కడ 6Q + 1 ఫామ్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్ 6Q + 3 ఫామ్లో ఉంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఎలా ఉంది? 6Q + 5 ఫామ్లో ఉంది. సో ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే therefore any odd positive integer is of the form చూడండి, ఏ ఫామ్స్లో ఉంది? 6Q + 1, 6Q + 1 ఆర్ 6Q + 3 ఆర్ 6Q + 5. ఓకే, దేనికి Q అంటే ఏంటి? ఎనీ ఇంటీజర్ వేర్ Q ఈజ్ సమ్ ఇంటీజర్. ఒకసారి ఈ సమ్ చూడండి, పెద్ద ఇదేదో చూడటానికి ఇదేదో లెందీగా ఉన్నట్లు అనిపిస్తుందిలే, కానీ ఇక్కడ విషయం ఏమీ లేదు. ఓకే, ఏంటంటే ఇచ్చిన ఏ అనేది ఏదో పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం, బి అంటేనేమో 6 అనుకున్నాం. బై ఈక్వల్ డివిజన్ లెమ్మ a = 6Q + r అవుతుంది. 0 <= r <= 6 అవుతుంది. అప్పుడు పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతున్నాయి అంటే 0, 1, 2, 3, 4, 5 అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈచ్ రిమైండర్ని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఈచ్ రిమైండర్, ఇక్కడ రిమైండర్స్ ఉన్న ప్రతిదాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే r = 0, r = 1 ఏం లేదు నా బొంద, ఇక్కడ ఏదో రాయడానికి ఇంత రాసాంలే, కానీ ఆర్ ప్లేస్లో ఒకసారి ఏమో 0 పెట్టాము, ఒకసారి 1 పెట్టాము, ఒకసారి 2 పెట్టాము, ఒకసారి 3 పెట్టాము, ఒకసారి 4 పెట్టాము, ఒకసారి 5 పెట్టాము, ఇదే. ఓకే, అలా పెట్టినప్పుడు ఆ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసాం. ఓకే, 2తో డివిజిబుల్ అవుతేనేమో ఈవెన్ నెంబర్ అన్నాం, 2తో డివిజిబుల్ కాకపోతేనేమో ఆడ్ నెంబర్ అన్నాం. ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఫామ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి ఫైనల్లో రాసామంతే. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్లో 2 సమ్స్ ఉన్నాయి. ఆ 2 సమ్స్ సేమ్ ఇలాగానే, ఒకటేమో 2 డివైజర్గా ఉంటుంది, ఇంకోటేమో 4 డివైజర్గా ఉంటుంది. ఓకే, 2 డివైజర్గా ఉన్నప్పుడు రిమైండర్స్ ఏమొస్తాయి చూడండి, 0, 1. అదే 4 డివైజర్గా ఉన్నప్పుడు రిమైండర్స్ ఏమొస్తాయి? 0, 1, 2, 3 వస్తాయి. ఓకేనా? సేమ్ ఇలాగే ఆ సమ్స్ చేయడం, పెద్ద టిపికల్గా ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఆ 2 సమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.